ఆ వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లో ఈ వాటర్ అంతా బాగా మరిగేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్‌నంతా హై ఫ్లేమ్‌లో బాగా మరిగించుకున్న తర్వాత ఒక అల్లం ముక్కను కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక 2 లేదా 3 దాకా ఇలాచీని కూడా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటిని మంచిగా మరిగించుకోవాలి. అల్లం అండ్ అలాగే ఇలాచీని ఇలా దంచుకొని యాడ్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండేటువంటి ఫ్లేవర్స్ అన్నీ వాటర్‌లోకి యాడ్ అవుతాయన్నమాట. ఈ టీ పౌడర్‌ని బాగా మరగనివ్వాలి. ఈ టీ పౌడర్ అనేది ఎంత బాగా మరిగితే టీ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ఈ టీ పౌడర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఎంతసేపు మరిగించుకోవాలి అంటే, ఇందులో మీరు ఎంత వాటర్‌ని అయితే యాడ్ చేసుకున్నారో ఆ వాటర్ అంతా సగం అయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలి. చక్కని చిక్కని టీ రెడీ. మీరు టీ కోసం మరీ ఎక్కువ హడావిడి పడిపోకుండా మీ ఇంటికి వచ్చిన గెస్ట్‌లకి కరెక్ట్ టైంకి టీని ప్రిపేర్ చేసి ఇవ్వాలనుకుంటే ఇలా ట్రై చేయండి. మీ ఇంటికి వచ్చిన గెస్ట్‌లు అయితే ఫిదా అయిపోతారు.